ఈరోజు మనం చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2014 డిసెంబర్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచం అంతా జరపాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. దాని ప్రాముఖ్యత చెప్పడం, అదే మాదిరిగా ఆ ప్రాముఖ్యత వాళ్ళు గుర్తించే విధంగా చేయడం, దానిపైన ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద ఒక రోజు ప్రత్యేకంగా కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చారు. ప్రతి సంవత్సరం ఈ యోగా 7 నుంచి 8 గంటలు ఫిక్స్డ్ టైంలో ప్రపంచంలో అన్ని దేశాల్లో, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఇది చాలా మనందరికి కూడా ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం. ఇది కూడా మనం చూస్తే కొద్ది మందికో, కొన్ని ప్రాంతాలకో, కొన్ని మతాలకో కాదు, హోలిస్టిక్ వెల్ బీయింగ్. ఒక మనిషి యొక్క జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది, బెటర్ లివింగ్ కి పునాది ఈ యోగా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరి జీవితాల్లో యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కావాలి. ఈరోజు అందరూ టెన్షన్లో, స్ట్రెస్తో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్లో పరిగెత్తున్నాం. టెక్నాలజీ వల్ల ఇంకా ఈ టెన్షన్ పెరుగుతా ఉంది, స్ట్రెస్ పెరుగుతా ఉంది, లైఫ్ మెకానికల్గా అయిపోతా ఉంది, రిలాక్సేషన్ లేని పరిస్థితులు వస్తున్నాయి. అన్నీ ఉన్నా కూడా ఎక్కడో లోటు, ఆ లోటే ఈ స్ట్రెస్. అందుకనే ఈరోజు వీటికన్నిటికీ పరిష్కార మార్గం, హీలింగ్ ఫ్యాక్టర్ యోగా. దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఒక రోజేదో సింబాలిక్గా చేయడం, లేకుంటే ఫోటోల కోసం చేయడం, ఈవెంట్ కోసం చేయడం కాదు. ఇది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా, వాళ్ళ జీవన శైలిలో భాగంగా ఉండేట్టుగా, అంటే ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. దీన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నాయి, చాలా మంది మనం చేస్తున్నాం. అయితే అందరినీ కలిపి ఒక మంత్ లాంగ్ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. కల్మినేషన్ జూన్ 21 విశాఖపట్నం. దీనికి యోగాంధ్ర 2025. అదే సమయంలో ఈ మంత్ లాంగ్ మనం చేసే కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం, ప్రపంచానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈవెంట్ జరపాలనుకుంటున్నాం. అనేక దేశాల్లో జరుగుతుంది, దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతుంది. కానీ ఈ ఈవెంట్ అనేది ఇంతవరకు జరిగిన అన్ని ఈవెంట్స్ కంటే ఒక రికార్డు స్థాయిలో, ప్రపంచంలో ఏమైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఒక నూతనమైన రికార్డు ఎస్టాబ్లిష్ చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తలపెడుతున్నాం. రాష్ట్రం మొత్తం ఈ నెల రోజుల్లో ప్రిపేర్ చేసి కనీసం 2 కోట్ల మంది తక్కువ కాకుండా ఆ రోజు యోగాలో 7 నుంచి 8 గంటలకు పార్టిసిపేట్ చేయాలనేది మా సంకల్పం. దానికోసం పనిచేస్తున్నాం. ఇంకొక పక్కన
కనీసం 10 లక్షల మందికి పైన యోగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని, కోర్సెస్ చేయాలని. ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు కూడా పెడుతున్నాం. ఆన్లైన్లో కూడా ఎప్పటికప్పుడు పెట్టడం, ఆఫ్లైన్లో కూడా దీన్ని ఫిజికల్గా కూడా ఎంతమంది గురువులు ఉంటే వాళ్ళందరినీ తయారు చేసి సెన్సిటైజ్ చేసి వారి దగ్గర దీన్ని చేయడం. 21వ తారీఖున విశాఖపట్నంలో 5 లక్షల మందితో, ఇది వరల్డ్ రికార్డ్. 5 లక్షల మంది సముద్ర తీరంలో, ఏది విశాఖపట్నం రామకృష్ణ బీచ్ ఉందో అక్కడి నుంచి నేరుగా భోగాపురం, సముద్రం, ప్రజలు, ఈ రెండు కూడా యూనిక్ దృశ్యంగా తయారు చేయాలనేది ఒక సంకల్పం. ఎందుకంటే అనేది ఇక్కడ జరిగితే రోడ్ల మీద, గ్రౌండ్స్ మీద జరుగుతుంది, కానీ సముద్రం పక్కన ఇలాంటి ఈవెంట్ చేయడం అనేది అరుదైన అనుభవం. అందులో 7 గంటల నుంచి 8 గంటలంటే బీచ్ నుంచి బెస్ట్ బ్రీజ్, నేచర్, ఒక బ్రహ్మాండమైనటువంటి కల్మినేషన్ అవుతుందనేది మా ఉద్దేశం. యోగా అనేది ఒక పాజిటివ్ థింకింగ్ని అలవాటు చేస్తుంది. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు హెల్త్ కానీ వెల్ బీయింగ్ కానీ ఆటోమేటిక్గా బెనిఫిట్ అవుతాం. ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తి 1 గంట ప్రాణాయామం, ఆసనాలు, అదే సమయం మెడిటేషన్, ఈ 3 మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఇంకా టెన్షన్ లేదు, స్ట్రెస్ లేదు, కోపం లేదు. యూ ఎంజాయ్ ది వర్క్. ఇన్ బిట్వీన్ ఎవరికైనా స్ట్రెస్ అయితే 2 నిమిషాలు మెడిటేషన్, బ్రీతింగ్, ఈ 2 ఇవన్నీ కూడా సింపుల్ ఆసనాలే. ఇట్ విల్ గివ్ యూ సో మచ్ ఆఫ్ ఎనర్జీ, ఇన్నర్ ఎనర్జీ. ప్రతి ఒక్కరిలో కూడా చాలా ఎనర్జీస్ ఉన్నాయి. యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ, యోగా సానా స్పోర్ట్స్, ఇలాంటి వేరియస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరితో పనిచేయడం, అన్ని యూనివర్సిటీస్, అన్ని ప్రైవేట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళందరిలో కూడా వాలంటీర్స్ని తయారు చేసి వాళ్ళు ప్రాక్టీస్ చేయడమే కాకుండా వాళ్ళు వాలంటీర్స్గా అదర్స్ని మోటివేట్ చేసే పరిస్థితిలో, లేకపోతే టీచ్ చేసే పరిస్థితిలో తీసుకురావాలని సంకల్పానికి శ్రీకారం చుట్టాం. యోగా డెమాన్స్ట్రేషన్స్ కూడా 21 టెంపుల్స్ మనకు 5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వస్తాయి. అదే సమయంలో టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి. ఈరోజు వేరియస్ ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. 30 days ప్రతి ఒక్కరు కూడా మీకుండే టాలెంట్స్, మీకుండే క్రియేటివిటీ ఉపయోగించడం. కొంతమంది సాంగ్స్ బ్రహ్మాండంగా రాస్తారు, పోటీలు పెడతాం. కొంతమంది పెయింటింగ్స్ బాగా వేస్తారు యోగాలో, వాళ్ళకి ఇది పెడతాం. ఎస్సే రైటింగ్, హ్యాష్ట్యాగ్స్ తయారు చేయడం, మీలాంటి వాళ్ళు ఆర్టికల్స్, మంచి ఆర్టికల్స్ మీ పేపర్లో రాయడం, మీ పర్సనల్ బెనిఫిట్స్, మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, టెస్టిమోనియల్స్ ఇవ్వడం. అదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా ఎవ్రీ డే 1 hour ఆర్ 2-3 times యోగాని ప్రమోట్ చేయడం. మీరు క్యాప్టివ్ ఆడియన్స్ తయారు చేసి వాళ్ళ ద్వారా వాళ్ళు ప్రాక్టీస్ చేసే పరిస్థితిలో మీ ఆడియన్స్కి మీరు చేయడం, మీరిచ్చే గిఫ్ట్ ఇది. ప్రధానమంత్రి గారు ప్రపంచం మొత్తం యోగాని ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు మనందరికీ ఆ బాధ్యత ఉంది. మీ బాధ్యత మీ స్టేక్ హోల్డర్స్కి దీన్ని పెనిట్రేట్ చేసే బాధ్యత మీరు తీసుకోవడం. ఎలక్ట్రానిక్ మీడియా ఒక టైం, ప్రింట్ మీడియా విత్ డీటెయిల్స్ రాయడం, సోషల్ మీడియా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క వ్యూవర్స్కి అందరికీ ఇది ఇవ్వడం.
ఇవన్నీ చేసి ఎక్కడికక్కడ మంచి వీడియోస్ తయారు చేయడం, ఆ వీడియోస్ను కూడా ఇది చేయడం, ఇవన్నీ కాంపిటీషన్ పెడతాం. బెస్ట్ కంటెంట్ ని, బెస్ట్ బెనిఫిట్స్ ని రాబోయే రోజుల్లో ప్రజలకు అందజేస్తాం. అది టెక్స్ట్ బుక్స్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఎక్కడికక్కడ అందించే బాధ్యత తీసుకుంటాం. అదే మరి వీళ్ళు బెస్ట్ కాంపిటీషన్లో ఇదైన వాళ్ళందరినీ విశాఖపట్నం కూడా తీసుకొస్తాం. ప్రధానమంత్రితో ఆ రోజు ముందు వరుసలో పెట్టి వీళ్ళందరినీ చేపించే పరిస్థితి తీసుకొస్తాం. అంటే వాళ్ళు కూడా ఆ ఈవెంట్లో భాగస్వాములు చేస్తాం. ఇంకొక పక్క క్యాస్కేడ్ ట్రైనింగ్, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఉంది, వాళ్ళతో అసోసియేట్ చేసుకొని ఎక్కడికక్కడ ట్రైనర్స్ని తయారు చేస్తాం. మనం 2 కోట్ల మందిని ట్రైన్ చేయాలి. కనీసం 3 కోట్ల మందిని టచ్ చేసి 3-4 కోట్లు టచ్ చేస్తే తప్ప కొంతమంది దైనందిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. కొంతమందికి మనం ఎన్ని చెప్పినా వాళ్ళకుండే సమస్యలతో దీని యొక్క ప్రాధాన్యత గుర్తించలేరు. కొంతమంది గుర్తించినా వాళ్ళలో ఇది చేయాలనే ధ్యాస లేకపోవచ్చు. ఇవన్నీ చెప్తానే ఉంటారు అనేవాడు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి మినిమం 2 కోట్ల మందికి రీచ్ కావాలని 2 కోట్ల మంది 21వ తారీఖున అటెండ్ కావాలని స్కూల్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి స్కూల్స్ ఓపెన్ చేస్తానే 1 అవర్ ఎవ్రీడే యోగా క్లాసెస్ పెట్టి యోగా టీచ్ చేసి రాబోయే రోజుల్లో అన్ని స్కూల్స్ లో యోగా పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ క్యారియర్ ఆర్ సిలబస్ లో కూడా పెట్టి యోగాని ప్రమోట్ చేస్తాం. దీనివల్ల నాకు ఒక నమ్మకం ఉంది, ఇది గాని చేయగలిగితే ప్రొడక్టివిటీ విల్ బి వెరీ వెరీ ఎఫిషియంట్. అట్మోస్ట్ ప్రొడక్టివిటీ అచీవ్ చేసే పరిస్థితి వస్తుంది, చేస్తాం. ఇవన్నీ చేయడానికి వేరియస్ లెవెల్స్ లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక కమిటీ పెట్టుకున్నాం. ఇక్కడ సత్య గారు, లోకేష్ గారు వీళ్ళంతా కలిసి. అదే మరి స్టేట్ లెవెల్ అఫెక్ట్స్ కమిటీ పెట్టుకున్నాం. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, మున్సిపల్ లెవెల్ కమిటీ, మండల్ లెవెల్ కమిటీ, ఫైనల్ గా గ్రామ లెవెల్లో కూడా సచివాలయం ఆధ్వర్యంలో అక్కడ పంచాయతీ అవన్నీ కూడా పెట్టి ఇటు ప్రజాప్రతినిధుల్ని, అధికార యంత్రాంగాన్ని, ప్రజల్ని అందరినీ భాగస్వాములు చేస్తాం. ఆల్ ఏజెస్, ఒక స్టూడెంట్సే కాకుండా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఉండే లేబర్ దగ్గర నుంచి ఎంతమంది ఇన్వాల్వ్ అయితే అంతమందిని ఇన్వాల్వ్ చేస్తాం. దీనికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం. సచివాలయ లెవెల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం. దీన్ని అవేర్నెస్ బిల్డప్ చేస్తాం. బిల్డప్ చేసి రేపు ఇవన్నీ కూడా కల్మినేషన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2025 5 లక్షల మంది. దానికి కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేయమన్నాం. ప్లాన్ చేసి ఏ విధంగా రావాలి, ఎక్కడెక్కడ వస్తాయి, ఇవన్నీ కూడా డీసెంట్రలైజేషన్, ఆర్గనైజేషన్ ఒక పర్ఫెక్ట్, ఏమేం చేయాలి అవన్నీ చేస్తాయి, ఎంత స్పేస్ కావాలి అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. అవన్నీ చేసి ముందుగానే సిస్టమాటిక్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ మెటికులస్ గా చేయడం కోసం వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రోగ్రామ్. అదే సమయంలో రాష్ట్రం మొత్తం అన్ని ప్లేసులు కలిపి ఎక్కడెక్కడ చేయాలనో ఇయర్ మార్క్ చేస్తాం. నెంబర్ ఆఫ్ ప్లేసెస్, నెంబర్ ఆఫ్ పీపుల్ అవన్నీ కూడా ఇయర్ మార్క్ చేస్తాం. మినిమం 2 కోట్ల మంది పార్టిసిపేటెడ్గా చేస్తాం. వాళ్ళల్లో కూడా లీడ్ చేయడానికి ఎవరెవరు ఈ కోర్సెస్ లో పాస్ అయ్యారో వారు లీడ్ చేస్తారు ఈ ఈవెంట్ని. అక్కడ కొంతమంది ఇక్కడికి వస్తారు, కొంతమంది గ్రామాల్లో కూడా లీడ్ చేస్తారు. స్కూల్స్ కావచ్చు, ఛాంపియన్స్ కింద పెడతాం. ఎవరైతే సర్టిఫికేట్ తీసుకొని ప్రాక్టీస్ చేసి వాళ్ళు బెటర్గా టెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా పెట్టి వాళ్ళ ద్వారా మిగిలిన ఒక లీడర్గా పెట్టి టీం లీడర్గా వాళ్ళ ద్వారా ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చేసి ఈ ఈవెంట్ని రాబోయే రోజుల్లో మొత్తం ప్రపంచం అంతా అడాప్ట్ చేసుకుంటుంది. భారతదేశం ముందుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ట్రెండ్ సెట్టర్గా ఉంటుంది.
ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఏదైనా ఒక ప్రాజెక్ట్ అమలు చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ యొక్క ఫలితాల్ని మనం క్లియర్ కట్గా మెజర్ చేసి అది కానీ డెమాన్స్ట్రేట్ చేయగలిగితే దీన్ని నమ్మకానికి ఈజీ అవుతుంది. దెన్ మిగతలు కూడా దాన్ని ఆలోచించి అడాప్ట్ చేసుకుంటారు. దెన్ ఇట్ విల్ బి యూనివర్సల్ ఫినామినా కింద తయారవుతుంది. దానికి ఇది 10th ఇయర్ నాంది పలుకుతుందని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ని ఒక దీక్షతో చేస్తున్నారు, ఒక పట్టుదలతో చేస్తున్నారు, ఒక ప్యాషన్తో చేస్తున్నాడు. ఈ బెనిఫిట్స్ ఆయన అనుభవిస్తున్నాడు. ఆయన అనుభవించే ఆ బెనిఫిట్స్ సమాజానికి, ప్రజలకు అందజేయాలని తాపత్రయపడుతున్నాడు. అందుకే మీరు చూస్తే ఎంత పని చేసినా ఆయనకు అలసట్లేదు. ఇది ది బెస్ట్ టెస్టిమోనియల్ ఆఫ్ హిస్ లైఫ్ అందరికంటే. సో దిస్ ఈజ్ వేర్ మనం కూడా అందరం ఆలోచించాల్సింది. అన్నిటికీ అతీతంగా, మీ యొక్క ఇష్ట అయిష్టాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా, లేకపోతే సమాజంలో ఉండే ఈ అన్ని సమస్యలు, మీ సమస్యలకు అతీతంగా అందరం ఆలోచించి మనందరం దీన్ని ప్రమోట్ చేద్దాం. సమిష్టిగా ఆచరిద్దాం, అనుచరిద్దాం, ప్రమోట్ చేద్దాం, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేద్దాం. ఇది ఒక హోలిస్టిక్ ఆబ్జెక్టివ్. దీనికంటే మించిన ఆబ్జెక్టివ్ ఏమి లేదు. నేను చాలా కార్యక్రమాలు చేశాను. నేచురల్ ఫార్మింగ్ నేను తయారు చేశాను. ఈరోజు నేచురల్ ఫార్మింగ్ అనేది ప్రపంచానికి ఒక నమూనాగా తయారవుతోంది. ఈరోజు గ్రీన్ ఎనర్జీ ఉంది. ప్రధానమంత్రి గారు 500 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ప్రమోట్ చేయాలని ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తున్నాడు. నేను దాంట్లో 150 to 160 గిగావాట్స్ కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను. అంటే దగ్గర 1/3. దిస్ ఆర్ ఆల్ రాబోయే రోజుల్లో మనం ఊహించినటువంటి సమాజంలో మార్పులకు నాంది పలకబోతున్నాయి. ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్, హెల్త్ మీద ఇంపాక్ట్, సొసైటీ మీద చాలా. ఎందుకంటే భారతదేశం ఈరోజు మళ్లీ చెప్తున్నా, నాకేమాత్రం అనుమానం లేదు, 2047 భారతదేశం నెంబర్ 1 ఆర్ నెంబర్ 2గా ఉండాలి. నెంబర్ 2గా 2028కి వస్తాం. మళ్లీ 20 ఏళ్లు మనకు సమయం ఉంటుంది. 1 or 2 రిఫార్మ్స్ తర్వాత, టెక్నాలజీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్న తర్వాత, ఈరోజు టెక్నాలజీ ఏ స్టేజ్కి వెళ్ళిపోయామంటే ఎనీ డెసిషన్, ఎనీ టైం, రైట్ డెసిషన్ 90% తీసుకునే ఎకో సిస్టమ్ క్రియేట్ అయిపోయింది. మీరు పేపర్లో రాయాలన్నా హిస్టారికల్ డేటా అంతమంది అంతా చదివేవాళ్ళు. ఇప్పుడు చాట్ జీపీటీని అడిగి తీస్తుంది, లేకుంటే ఏఐని అడిగి తీస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఏదైనా ఉంటే ఎడిషన్స్, డిలీషన్స్ ఉంటే అడిషన్స్, డిలీషన్స్ చేసి మీరు స్టోరీ ఫైల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇట్ ఈజ్ మోర్ అక్యురేట్. అర్లియర్గా మీరు ఏ పని చేసినా కూడా మీ ఆలోచన, మీ మెమరీ ప్రకారం పనిచేసే పరిస్థితికి వచ్చారు. మూడోది డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉండే, అడ్వాంటేజ్ ఉండే ఏకైక దేశం భారతదేశం. టెక్నాలజీ, డెమోగ్రఫిక్ డివిడెంట్. దీంతో ఏమైంది? ఆంటర్ప్రెన్యూర్స్ ప్రమోట్ చేశారు. ప్రపంచానికి సేవలు అందించే పరిస్థితి భారతీయులకు వస్తుంది. ఇప్పటికే వచ్చింది, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి. అందుకే ఫ్లెక్సిబుల్ ఇవన్నీ వచ్చాయి. అన్ని వచ్చినా కూడా మళ్లీ స్ట్రెస్ పోవాలంటే వేరే మందు లేదు, యోగానే. మీ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్ కావాలంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. 3 మార్గాలు: బ్రీతింగ్, మార్నింగ్ ఒక 15 minutes ఆర్ 20 minutes, యోగా ఒక 15 నిమిషాలు, ఆసనాలు 45 minutes 1 hour,
మెడిటేషన్ వెన్ ఎవర్ మీకు బోర్ కొడితే, స్ట్రెస్ అని ఫీల్ అయితే ఒక 5 నిమిషాలు రూమ్లో కూర్చొని ప్రాక్టీస్ చేయొచ్చు, ఎక్కడుంటే అక్కడి నుంచే ప్రాక్టీస్ చేయొచ్చు. అలాంటి అతి పెద్ద గేమ్ చేంజర్గా తయారయ్యే యోగాని మనందరం కూడా దీనిపైన లైకింగ్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇన్నోవేటబుల్ ఇన్ అవర్ పార్ట్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఇది తప్పదు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, యోగా ప్రాక్టీస్ చేయని వాళ్ళకి వ్యత్యాసం ఒకసారి చూసుకుంటే మీకే అర్థమైపోతుంది. దట్ ఈజ్ లైఫ్. సో ఈ ఈవెంట్ అనేది ఎన్నో ఈవెంట్లు నేను చేశాను, ఎన్నో మహానాళ్ళు చేశాం, 40 సంవత్సరాలుగా మహానాళ్ళు చేశాం, మొన్న కూడా అమరావతి ఈవెంట్ చేశాం. ఇట్ ఈజ్ ఆల్ టుగెదర్ ఏ గేమ్ చేంజర్ ఫర్ హ్యూమన్ కైండ్. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ టోటలీ ఇంప్రెస్డ్. ప్రధానమంత్రి గారైతే విత్ ప్యాషన్ ఈజ్ ప్రమోటింగ్. వీ విల్ promote to the logical conclusion now with proof of concept. Minute to minute action plans ఉంటాయి, 30 days. అవన్నీ అందరికీ ఇస్తాం, అందరికీ ఇచ్చి దీన్ని అమలు చేపిస్తాం. దేశంలో ఉండే ఆల్ యోగా లీడర్స్, గురూస్ వీఆర్ గోయింగ్ టు ఇన్వైట్. పర్సనల్లీ ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు ఎవ్రీబడి. ఫైనలీ, విచ్ ఇస్ ది బెస్ట్ వే? యూ ఆల్సో సజెస్ట్ మీ. If you do this, you can break one more Guinness record or world best records. We will do everything possible. 1 month is an event. After that, culmination is Visakhapatnam. Best practices ఈ 1 month లో వచ్చేటని తీసుకొని విశాఖపట్నం కల్మినేషన్ అయిన తర్వాత ఇయర్ లాంగ్ అండ్ లైఫ్ లాంగ్ how to make it part of your life. That is where we are going to work it out. ఇప్పుడు టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. యూ కెన్ క్రియేట్ వన్ యోగా సెంటర్, మెడిటేషన్ సెంటర్. యోగా సైన్స్ ఈజ్ ప్రూవ్డ్, టెస్టెడ్ ఆల్ టైమ్స్. బట్ ఎందుకు ప్రాక్టీస్ చేయలేకపోతున్నామంటే ఆ బెనిఫిట్స్ ని మనం మర్చిపోతున్నాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెప్పేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. ఇటీవల కాలంలో పెరిగింది. దానికి ప్రధాన కారణం 10 years నుంచి నరేంద్ర మోడీ గారు ప్రమోట్ చేసే కొందికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎప్పుడు కూడా ప్రమోట్ చేసే వ్యక్తి కూడా ఇంపార్టెంట్. ఒక ప్రధానమంత్రి, ఒక ఇంపార్టెంట్ గ్లోబల్ లీడర్ వన్స్ ఈ ఇష్యూ టేకప్ చేశాడు కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అనౌన్స్ చేశారు. దట్ ఈస్ ది పీక్. ఇప్పుడు కావాల్సింది ఏంటి? అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎస్ దిస్ ఇస్ ది బెస్ట్. 170 కంట్రీస్ ఆమోదించాయి. ఫైనల్ గా దీన్ని ఒక కరికులం కింద ఏ విధంగా చేయాలనో విత్ ప్రిసిషన్ హౌ టు ప్రాక్టీస్. విల్ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ.